ఇంతవరకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఒక గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. అదేంటంటే ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే మరొక ఆ గేమ్ నడుస్తూ ఉంటుంది. అంటే ఒక లెటర్ రాయటం, బహిరంగ లేఖ రాయడం, ఆ బహిరంగ లేఖ అన్నటువంటిది అందరికీ పంపించడం, దాన్ని మీడియాకి చూపించడం, తద్వారా హిందుత్వ అంటే వ్యతిరేకత, లేకపోతే భారతదేశంలో హిందువులు అన్యాయం చేస్తున్నారు ఎవరికో, లేకపోతే మైనార్టీలకు ఏదో అన్యాయం జరుగుతుంది, ఇట్లాంటి స్టేట్మెంట్స్తో నడుస్తుండేది. అలాంటిది ఇప్పుడు ఒక రివర్స్లో రాహుల్ గాంధీకి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఒక బహిరంగ లేఖని 272 మంది ఎమినెంట్ సిటిజన్స్, ఇందులో మాజీ న్యాయమూర్తులు ఉన్నారు, మాజీ సైన్యం ఉన్నారు, అట్లాగే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళకి లేఖ రాశారు. ఈ దేశానికి ఎన్నికల కమిషన్ అనేది మూలస్తంభం, దాన్ని చెడగొట్టకండి, దాన్ని నాశనం చేయబాకండి, దాన్ని బాధ్యతగా ఉండనివ్వండి, దాన్ని జాగ్రత్తగా ఉండనివ్వండి, ఎందుకంటే అది పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. దాని మీద అపనమ్మకాన్ని ప్రజల్లో సృష్టిస్తున్నది మీరు. మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని నాశనం చేయబాకండి. ఒకరోజు ఈవీఎం అంటారు, ఒకరోజు వచ్చినేమో ఎలక్షన్కి సంబంధించినటువంటి తేడా వచ్చిందంటారు. ఇప్పుడు ఈవీఎంలతో మేనేజ్ చేసేటట్టయితే ఇక మళ్ళీ సర్రున్నప్పుడు ఈవీఎంలు ఎందుకు? మనకి ఓటమి పాలైనప్పుడల్లా ఏదో ఒక సాకు చూపెట్టి వ్యవస్థని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఘాటైనటువంటి లేఖ రాశారు. విషపూరితంగా చేయకండి మన వ్యవస్థల్ని అన్నటువంటి పాయింట్ని తేల్చి చెప్పారు.